ఈ వీడియో కంప్లీట్‌గా ఎలిమినేషన్ అప్డేట్ గురించి ఉంటది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ఎలిమినేషన్ అప్డేటే. పెద్ద కొత్త ఏం కాదు. మనం డే 1 నుంచి మాట్లాడుకుంటూ వస్తున్న అప్డేటే. కొత్త విషయం ఏముండదు దీంట్లో. కాకపోతే ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక 2 ఉంటాయి. సో, అవి డిస్కస్ చేద్దాము. అండ్ నిన్న చూస్తా ఉన్నాం డబుల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్. నిన్న సాయంత్రం నుంచి సంజన గారు వెళ్ళిపోతారు, భరణి గారు వెళ్ళిపోతారు. లేదు 13 మందిని ఒకేసారి బయటికి పంపించేసి బిగ్ బాస్ తలుపు తాళాలు వేసేసుకుంటారు. ఇవన్నీ వింటా ఉన్నాం. ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి ఇవన్నీ. తప్పదు, సినిమాలో అప్డేట్ అంటే ఇలాగే ఉంటది. కాకపోతే సింగిల్ ఎలిమినేషనే. సో, నాకు అంటే క్లారిటీ ఉంది సింగిల్ ఎలిమినేషన్ జరుగుద్దని. ఆ సింగిల్ ఎలిమినేషన్ ఎవరు జరుగుతారని కూడా క్లారిటీ ఉంది. హైలైట్ ఏంటంటే అక్క చెప్పిన తర్వాత కూడా, అక్క ఓట్లు వెయ్యొద్దు అని చెప్పిన తర్వాత కూడా అసలు అక్క అన్నీ అసలు వద్దు అనుకోని నాకు జీవితం ఇంకా అసలు తనూజాకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు హౌస్‌లో ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా. సో, అక్క ఆ రోజు ఫ్రస్ట్రేట్ అయిపోయి కోపం తెచ్చుకొని ఓట్లు వెయ్యకండి అని చెప్పిన తర్వాత కూడా ఎలా అసలు బిగ్ బాస్ టీమ్ ఎలా ఉంచుతారండి? అంత హెడ్ వెయిట్ బిగ్ బాస్ టీమ్‌కి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియలా. అంత ధైర్యం బిగ్ బాస్ టీమ్‌కి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలా. అక్కని కాదనేగి బతికే ధైర్యం బిగ్ బాస్ టీమ్‌కి వచ్చిందా అని నాకే షాకింగ్‌గా ఉందనమాట. సో, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో, హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పదు ఇంకా. ఎందుకంటే ఈరోజు అక్క గురించి ఉంటది కాబట్టి. అక్క వీడియోస్ చేస్తది. అక్క ఎలిమినేషన్ అప్డేట్లు చెప్పుద్ది. అక్క ఓట్లు కూడా వేయొద్దంటది. అక్క చెప్పిందంతా జరుగుతున్నప్పుడు ఇదొక్కటే ఎందుకు జరగలేదు? నాకు అదే అర్థం కావట్లా. అక్క బాధతో చెప్పిందో, కోపంతో చెప్పిందో, లేకుంటే ఇంక ఏ ఎమోషన్‌తో చెప్పిందో తెలియదు కానీ ఓట్లయితే ఏయొద్దని చెప్పింది రాము రాథోడ్‌కి. అలాంటి రాము రాథోడ్ సేవ్ అయిపోతున్నాడు. సో, మనం రోజు మాట్లాడుకుంటున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోతున్నాడు. రాము రాథోడ్ దగ్గరికి వచ్చేసరికి రాము రాథోడ్ గివ్ అప్ ఇచ్చేస్తున్నాడు. రాము రాథోడ్‌కి అసలు గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అసలు రాము రాథోడ్‌కి గేమ్ ఆడటమే చేత కాదు. రాము రాథోడ్ అది, రాము రాథోడ్ ఇది, రాము రాథోడ్‌కి ఓట్లేయకండి, రాము రాథోడ్ తనూజాకి సపోర్ట్ చేయడం కోసమే ఉన్నాడు హౌస్‌లో. ఈ రేంజ్‌లో మాట్లాడింది. అసలు మామూలుగా కూడా కాదు అసలు. అరే! ఆ ఫ్రస్ట్రేషను పీక్స్‌లోకి వెళ్ళిపోయిందనమాట. అరే! ఏం చేశాడురా రాము రాథోడ్ అని ఆలోచిస్తే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేశారు రాము రాథోడ్? ఏదైతే ఆ బ్యాడ్జ్ ఇచ్చాడో నాకు ఆ బ్యాడ్జ్ వద్దు అన్నాడు. ఆ బ్యాడ్జ్ కోసం ఫైట్ చేయాల. సో, రాము రాథోడ్ ఏం చేశారా అని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే రాము రాథోడ్ ఆ కెప్టెన్సీ కోసం కంటెండర్ అవ్వడం కోసం అక్కడ ఫైట్ చేయాల. అంతే రాము రాథోడ్ చేసింది. అండ్ హౌస్‌లో నుంచి వెళ్ళిపోతాను హోమ్ సిక్‌గా ఉంది అని చెప్పి రాము రాథోడ్ చెప్తున్నాడు. ఓకేనా? సో, మేబీ అది దానికి కోపం వచ్చి అక్క ఫ్రస్ట్రేట్ అయ్యి ఎలా వెళ్ళిపోతావు రాము రాథోడ్ అని చెప్పి పెట్టుంటే ఓకే. బట్ ఆ సెన్స్‌లో పెట్టలేదు కదా అక్క. ఓట్లు వేయకండి అని. మరి ఏ సెన్స్‌లో పెట్టింది? సో, బజర్ గురించి పెట్టింది. బ్యాడ్జ్ గురించి పెట్టింది. కెప్టెన్సీ కంటెండర్ గురించి పెట్టింది. కెప్టెన్సీ కంటెండర్ రాము రాథోడ్ ఎందుకు వదిలేసుకున్నాడు? అక్కడ ఐదుగురు వచ్చారు కెప్టెన్సీ కంటెండర్‌లోకి. ఎవరు? భరణి గారు, రీతూ చౌదరి, నెక్స్ట్ వచ్చేసరికి తనూజ, ఇమాన్యుయల్, రాము రాథోడ్. వచ్చి రాంగానే భరణి గారు లీడ్ తీసుకొని ఆయన ఏమన్నారు? కెప్టెన్ కాని వాళ్ళం మీ ముగ్గురం ఉన్నాం కదా! సో, మీ ముగ్గురం గేమ్ ఆడతాము. మీ ఇద్దరిలో ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కదా! సో, ఎవరో ఒకళ్ళు ఉండడానికి డిసైడ్ అవ్వండి. బిగ్ బాస్ నలుగురు పేరు చెప్పారు కాబట్టి. సో, అప్పుడు రాము రాథోడ్ నేను ఆడను. సో, మీరే ఉండండి అన్నట్టు ఇమాన్యుయలే ఉండమని చెప్పాడు. అక్కడ రాము రాథోడ్ ఫైట్ చేసే సిట్యుయేషన్ అది. రాము రాథోడ్‌ని ఎలిమినేషన్‌లో నుంచి సేవ్ చేశాడు. ఆ పవర్ అస్త్రం ఉపయోగించి. ఈవెన్ దో ఓట్లు పడి సేవ్ అయినా కూడా ఆ ఎలిమినేషన్ పవర్ భరణి గారికి ఉపయోగించుంటే రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోయేవాడు. అయినా గాని ఛాన్స్ తీసుకొని రాము రాథోడ్‌నే సేవ్ చేశారు కదా! అక్కడ ఇమాన్యుయల్ ఆ గ్రాటిట్యూడ్ ఉంటది కదా! అలాంటి ఇమాన్యుయల్ తోటి గొడవ పడతాడా? పోనీ తనూజ గారితోటి సరే ఎందుకన్నా అని చెప్పి తనూజ గారితో గొడవ పడతాడా? సో, గౌరవుడికి కాపాడు, ఆమె కోసం వాడొద్దు ఆ బజర్ అంటే ఆమె వాడలేదు. సో, మరి అలాంటి ఆమెతోటి గొడవ పడతారు. తనూజ గారితోటి లేదు. కెప్టెన్ అవ్వడానికి భరణి గారు సపోర్ట్ చేశారు. అలాంటి భరణి గారు నేను కెప్టెన్ అవ్వాలి అనుకుంటే రాము రాథోడ్ గొడవ పడతాడా? గొడవ పడ్డు. సో, రితు చౌదరి ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. నేను కెప్టెన్ ఒకసారి అయ్యాను. సో, అలాంటి ఆ పర్సన్ గేమ్ కష్టపడి ఇప్పటి వరకు ఆడుకుంటూ వచ్చింది. ఆ పర్సన్ అవ్వాలనుకుంటున్నప్పుడు మనం కాదంటే బాగుంటుందా? బాగోదు. ఇంక అక్కడ చేసిన తప్పేంటి? అక్కడ ఎక్కడ ఫైట్ చేయాలి అతను? ఫైట్ చేస్తే ఇమాన్యుయల్‌తో ఫైట్ చేయాలి. ఇమాన్యుయల్‌తో ఫైట్ చేయడానికి ఛాన్స్ లేదు. మిగిలిన వాళ్ళతోటి ఫైట్ చేయడానికి అక్కడ వాళ్ళు ఏదో ఒక విధంగా అతనికి హెల్ప్ చేసున్నారు. అండ్ అతను ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యున్నాడు. సో, ఆల్రెడీ కెప్టెన్ అయ్యున్న వ్యక్తి అంత దారుణంగా గట్టిగా అక్కడ హడావుడి చేయాల్సిన అవసరం లేదని చెప్పి అతను సైలెంట్ అయిపోయాడు అక్కడ. సో, దానికే ఈ కోపాలు వచ్చేస్తే ఎట్లా? దానికే ఓట్లు వేయొద్దు అంటే ఎట్లా? దానికే అసలు ఇంకేదేదో చెప్పేస్తే అలా పాపం కదా! కంటెస్టెంట్ లెట్ దెమ్ డిసైడ్ పీపుల్. ఆళ్ళు డిసైడ్ చేస్తారు. జరిగింది చెప్దాం. ఎందుకు మన ఒపీనియన్స్ రుద్దడం ఎందుకు జనాల మీద? తప్పు కదా! ఇప్పుడు చూడండి, మీరు చెప్పడం వల్ల మంచి జరిగిందనుకోండి కాసేపు. ఎందుకంటే రాము రాథోడ్ ఫ్యాన్స్ కొంచెం గట్టిగా ఓట్లేసుకున్నారు అబ్బాయికి. అబ్బాయి సేవ్ అయిపోయాడు. కాకపోతే
ప్రాబ్లం ఉంది, ఇంకా అయిపోలేదు. సో ఎందుకంటే ఏవీస్ ప్రిపేర్ ఉన్న ఇద్దరివి ఏదైనా జరగచ్చు. సాయి శ్రీనివాస్ యాజ్ ఆఫ్ నో ఎలిమినేటెడ్. ఎందుకంటే సో మనం చూస్తూనే ఉన్నాం. సో ఓటింగ్ లేదు. రాము రాథోడ్కి డే 1 నుంచి ఓటింగ్ ఉంది. రూరల్ ఓటింగ్ పడుతుంటుంది. రాము రాథోడ్కి మిస్డ్ కాల్స్లో రాము రాథోడ్కి మంచి ప్లేసే ఉంది బిగ్ బాస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. సో అలాంటి రాము రాథోడ్ సేవ్ అవుతూ వస్తాడు. ప్రతిసారి రాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉంటాడు. ఎలిమినేషన్ అంటాం, అది అంటాం, ఇది అంటాం. రాము రాథోడ్ నాకు వద్దురా బాబు నేను వెళ్ళిపోతానంటే తప్పితే రాము రాథోడ్ వెళ్ళిపోడు బయటికి యాజ్ ఆఫ్ నో. ఓకేనా, టూ మచ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు వస్తే తప్పితే రాము రాథోడ్ వెళ్ళిపోడు. ఓకేనా, అది కూడా 4-3 ఉంటే తప్పితే. ఒక 6-7 ఉంటే రాము రాథోడ్ సేవ్ అయిపోతూనే ఉంటాడు. శ్రీనివాస్ దగ్గరికి వచ్చేసరికి శ్రీనివాస్ గేమ్ మనం చూసాం. డే 1 నుంచి వచ్చినప్పటి నుంచి ఏం గేమ్ లేదు. తెలుగులో గట్టిగా మాట్లాడడానికి, బరువైన పదాలు, అందమైన పదాలు వాడడానికి, సో త్రివిక్రమ్ సార్ లాగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో చెప్పేది చాలా గట్టిగా చెప్పాలి అన్న థాట్లో అసలు ఏం చెప్పకుండా వచ్చేస్తుంటాడు అనమాట. అది శ్రీనివాస్ స్టైల్. గేమ్ ఆడు శ్రీనివాస్ బాబు అంటే నెక్స్ట్ వీక్ ఆడతా అంటాడు. సో నామినేట్ చేసి గేమ్ ఆడు శ్రీనిబాబు అంటే ఆడతానంటాడు ఈ వీక్. సో కెప్టెన్సీ కంటెంట్ దగ్గర తీసేశారంటే నేను నెక్స్ట్ వీక్ ఆడి చూపిస్తానంటాడు. ప్రతిసారి నెక్స్ట్ వీక్ ఎక్కడ ఉంటుంది నెక్స్ట్ వీక్? సో వీక్ అంతా ఉంచారు. ఎక్కడైనా గేమ్ ఆడారా? పర్ఫార్మెన్స్ కనిపించిందా? రెబల్స్ కాదు. సో అక్కడ ఏమైనా ఎంటర్టైన్ చేయగలిగారా? లేదు, ఎక్కడ కనపడదు శ్రీనివాస్ది. నిన్న ఏదైతే అక్కడ డెసిషన్ తీసుకోవాలో ఒక భోగిలోంచి 1% బయటికి తీసుకురావాలి. దానికోసం లైవ్లో మాట్లాడింది 1 గంట, ఎపిసోడ్లో చూపించింది 2 నిమిషాలు. ఆ లైవ్లో పోనీ ఆ గంట సేపు ఏమైనా అద్భుతంగా మాట్లాడారంటే ఒక మాట మాట్లాడతాడు, ఇంకొక మాట కాదంటాడు, మళ్ళీ అవునంటాడు, మళ్ళీ కాదంటాడు. సో రితు చౌదరి గట్టిగా లేచేసరికి నువ్వు కాదు నువ్వు కూర్చో అంటాడు. దివ్యాన్ని పైకి లేపుతాడు. దివ్య నువ్వు కాదంటే మళ్ళీ రితుని పైకి లేపుతాడు. ప్రాపర్ డెసిషన్ మేకింగ్ లేదు మనోడి దగ్గర. ఓకేనా, సీరియస్లీ గేమ్ లేదు, ప్రాపర్ డెసిషన్ మేకింగ్ లేదు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అంత గట్టిగా ఉన్నాయంటే అది కూడా లేదు. సో ఏదైనా ఒక్కటి హైలైట్ అయ్యింది అంటే సో వచ్చిన ఇన్ని రోజుల్లో నిన్న తనుజ గారిని ఈ వీక్ స్టార్టింగ్లో నామినేట్ చేయటం ఏదైతే ఉందో, సో నామినేషన్ చేసిన పాయింట్లో ప్రోమోలో చూపినట్టు 2 ప్రోమోలు అయితే మంచిగా పడ్డాయి. నేను ప్రాధేయపడడానికి రాలేదు, పోరాటానికి ఒకటి వచ్చాను. సో నిన్న ఏదైతే ఎలిమినేషన్ ఇక్కడ కెప్టెన్సీ అప్పుడు సో రా ఆ ప్రోమో ఒకటి, 2 ప్రోమోలు బాగానే పడ్డాయి అనమాట. బట్ గేమ్ అయితే లేదు అతనిది. ఓకేనా, సో అతని పరిస్థితి మనం ఆల్రెడీ పొద్దున మాట్లాడుకుంది. బలంగా మాట్లాడాలనుకుంటాడు తెలుగులో, సో ఏం మాట్లాడలేదన్నమాట. సో అది అతని ప్రాబ్లం. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడతోటి మన అఫీషియల్గా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోతాడా అంటే ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మళ్ళీ అక్కడ రాము రాథోడ్కి సాయి శ్రీనివాస్ని వాళ్ళిద్దరిని పెట్టి అది ఉంటుంది కదా. సో తనుజ గారి దగ్గర పవర్ అస్త్రా ఉంటుంది. సో తనుజ రాము రాథోడ్ వెళ్ళిపోతాను అంటున్నాడు. సో రాము రాథోడ్ హోమ్ సిక్ అంటున్నాడు. నీతో కూడా అనుంటాడు చాలాసార్లు. మరి సో రాము రాథోడ్ని నువ్వు కానీ ఇతనికి కానీ యూస్ చేసేవే అనుకో సాయికి, రాము రాథోడ్ వెళ్ళిపోతాడు. ఆయన ఎట్లా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన వెళ్ళిపోతాడేమో, ఒకసారి ఆలోచించు అని ఆమెను కానీ తనుజ గారిని కానీ నాకు సార్ అడిగాడు అనుకో. సో మేబీ డెసిషన్ చేంజ్ అవ్వచ్చు. అప్పుడు అక్క అనుకున్నది జరగచ్చు. అక్క మాట అక్కడ శాసనంగా మారొచ్చేమో అప్పుడు. సో అప్పటి వరకు మాత్రం సో రాము రాథోడ్ అఫీషియల్గా ఇంకా సేవ్ అయినట్టే. సో అన్అఫీషియల్గా మన సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయినట్టే యాజ్ ఆఫ్ నవ్వు. మేబీ ఆ తనుజ గారు ఆ పవర్ యూస్ చేయరా ఇప్పుడు అని అంటే లైక్ నాకు సార్ డైరెక్ట్గా వీళ్ళిద్దరిలో ఎవరికి యూస్ చేస్తావు అని చెప్పి అడిగితే సో మేబీ నేను రాముకి యూస్ చేస్తానని చెప్పొచ్చు. లేదు రాముకి ఎక్కువ ఓట్లు పడ్డాయి, సాయి శ్రీనివాస్కి తక్కువ ఓట్లు పడ్డాయి, బట్ రాము వెళ్ళిపోతాను అంటున్నాడు కదా. సో అలా పంపించేస్తావా? సాయి శ్రీనివాస్కి ఆడితే రాము అడిగింది నువ్వు నెరవేర్చినట్టు ఉంటుంది, వెళ్ళిపోతాను అంటున్నాడు కాబట్టి అని అంటే అప్పుడు ఆమె డెసిషన్ ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. సో అప్పుడు కూడా ఆమె లేదు సాయి శ్రీనివాస్ వెళ్ళిపోవాలి సార్ నేను యూస్ చేయను అని అమ్మాయి చెప్పింది అనుకోండి తనుజ గారు, సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు, రాము సేవ్ అవుతాడు. లేదు ఇంత చెప్పిన సినారియోలో చెప్తే సో రాము ఎలిమినేట్ అయ్యి సాయి శ్రీనివాస్ ఉంటాడు. బట్ యాజ్ ఆఫ్ నో తెలుస్తుంది అయితే మాత్రం సో అఫీషియల్గా మనకు అంటే 2 ఏవీస్ ప్రిపేర్ ఉన్నాయి. బట్ ఓటింగ్ పరంగా వచ్చేసరికి సాయి శ్రీనివాస్ ఎలిమినేటెడ్ అని చెప్పి తెలుస్తుంది. సో సాయి శ్రీనివాస్ అనమాట అది. సో మిస్ అయిపోయింది, షిట్, నాకు బాధేస్తుంది. బిగ్ బాస్ టీమ్ మినిమం కన్సిడరేషన్లోకి తీసుకోలేదు చూసారా. సో అది బాధేస్తుంది నాకు. ఎందుకండి అసలు ఆడియన్స్ని కూడా అడుగుతున్నాను నేను. సో ఎలా వేస్తారండి మీరు ఓట్స్ రాము రాథోడ్కి? ఒక పక్క వెయ్యొద్దు అని చెప్పిన తర్వాత కూడా అసలు అంతకి తెగించేసి ఇంకా అవన్నీ వదిలేసుకొని వెయ్యొద్దు అని చెప్పాక కూడా మీరు వేశారంటే మీరు మామూలు కాదండి. అదనమాట సంగతి ఎలిమినేషన్ అప్డేట్. సో మీకేమనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.